కొంచెం పైసలు సంపాదించుకోవచ్చు, మనం సర్వైవ్ అవ్వచ్చు అనే ప్లేయర్స్ ఉన్నప్పుడు మీరు ఎట్లా ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నారు? చాలా ట్రై చేస్తాం. డిజిటల్ మార్కెటింగ్లో టెక్ని తీసుకొస్తాం. నేను మీ వీడియోస్ చూసేవాడిని. అప్పుడు రతన్ టాటా వీడియో వాళ్ళకి రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారు, అరెన్స్ లీడ్స్ ఎలా, సేల్స్ వాళ్ళకి ఎలా డెవలప్ చేస్తారు. మ్యాగీ స్టోరీ నీకు నచ్చుండొచ్చు. హలో గైస్, మనందరం కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అండ్ అక్రాస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మనం చూసే కాంటెంట్ మోస్ట్లీ ఫన్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ మీదనే ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దాని మీదనే కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. చాలా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బిజినెస్ సైడ్ కానీ బిజినెస్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి గెస్ట్ ఇప్పుడు మనకు ఒకరు ఉన్నారు. తను బిజినెస్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ అండ్ 3 డిఫరెంట్ బిజినెసెస్ కూడా రన్ చేస్తారు. హీఈస్ నన్ అదర్ దాన్ సుజిత్ రెడ్డి గోపు. తనకి ఇన్స్టాగ్రామ్లో అండ్ అక్రాస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక 250K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు తన మాటల్లో విని తెలుసుకుందాం అబౌట్ రన్నింగ్ 3 డిఫరెంట్ బిజినెసెస్ అండ్ మేనేజింగ్ కాంటెంట్ క్రియేషన్ యాజ్ వెల్. హలో ఎవ్రీవన్, టుడే వీ హ్యావ్ అవర్ గెస్ట్ సుజిత్ రెడ్డి గోపు అండ్ మనం తన మాటల్లో తెలుసుకుందాం అబౌట్ బిజినెస్ అండ్ కాంటెంట్ క్రియేషన్ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు. హలో సార్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. సో మనం స్టార్ట్ చేస్తే మీ జర్నీ గురించి చెప్పండి. ఐ మీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు బిజినెస్ కానీ కాంటెంట్ క్రియేషన్ కానీ. సో ఎలా మీ బిజినెస్ జర్నీ స్టార్ట్ అయింది? మేము బిజినెస్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఏదో ఒకటి చేస్తూ ఉండే. ఎందుకంటే మాకు ప్రతిసారి పైసలు అవసరం ఉండే. మేమందరం బ్యాచిలర్స్ లాగా ఉన్నాం. సో చాలా మనీ అవసరం ఉండే. మాకేం చేయాలనో తెలియదు. అండ్ మాకు ఓన్లీ వేయింగ్ అనిపించింది, బిజినెస్ చేస్తే మనకి అటో ఇటో వీ కెన్ డూ అవర్ బిజినెస్, కొంచెం పైసలు సంపాదించుకోవచ్చు, మనం సర్వైవ్ అవ్వచ్చు అనే ఐడియాలజీలో మేము బిజినెస్ స్టార్ట్ చేసినాం. మేము ఫస్ట్ చేసింది ఇంజన్ ఆయిల్స్ బిజినెస్ చేసినాం. గుజరాత్ నుంచి ఇంజన్ ఆయిల్స్ ఇక్కడ తెచ్చుకొని వాటిని ఇండివిజువల్ మెకానిక్ షాప్స్కి ఇచ్చి అట్లా స్టార్ట్ చేసినాం. కొంచెం కొంచెం పైసలు వస్తూ ఉండే. అండ్ అది సరిపోతుండే మాకు ఎప్పుడు బిజినెస్ని పెద్దగా చేయాలని ఎప్పుడు లేదు. జస్ట్ కొన్ని పైసలు వచ్చినాయి, మేము ఎంజాయ్ చేసినాం, ఆ వీకెండ్ అయిపోయింది, చాలు మాకు. అట్లా ఎవ్రీ ఇయర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం. సెకండ్ ఇయర్ నాకు తెలిసి ఒక యాప్ తయారు చేసినాం. ఆ యాప్ ఎప్పుడు పైసలు సంపాదించలేదు అంటే మాకు తెలియదు ఎట్లా చేయాలని. మాకు చెప్పేటోళ్ళు కూడా లేకుండే ఎవరు. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ట్రై చేస్తుండే. మాకు అట్లా ఎవ్రీ ఇయర్ ఒకటి ట్రై చేయాలని కూడా ఎవరు చెప్పలేదు. లేదు ఒకటే విషయం మీద మీరు ఒక 10 years వర్క్ చేయాలని కూడా ఎవరు చెప్పలేదు. సో మాకు తెలియదు బేసిక్ ఏం చేయాలని. ఏది దొరికితే అది చేసినాం. ఓకే, ఈ మంత్ పైసలు వచ్చినాయి, నెక్స్ట్ మంత్ ఎంజాయ్ చేసినాం, అయిపోయినాయి పైసలు, మళ్ళీ కొత్తది వెతకడం. ఇదే ఉండే మా ఫస్ట్ బీటెక్ 3 years మొత్తం ఇదే చేసినాం. 4th yearలో మాకు వాటర్ బాటిల్ బిజినెస్ కనిపించింది. అది మంచిగా అనిపించింది. బేసిక్గా ఆ కాన్సెప్ట్ మన హైదరాబాద్లో అప్పుడు లేకుండే. వైట్ లేబుల్ చేసినాం. వైట్ లేబుల్ చేసి రెస్టారెంట్స్కి వేయడం స్టార్ట్ చేసినాం. అక్కడ మాకు ఈ బిజినెస్లో స్కేల్ ఉంది, దీంట్లో పొటెన్షియల్ ఉంది అనిపించింది. సో అక్కడి నుంచి మా బిజినెస్ జర్నీ, ద అఫీషియల్ బిజినెస్ జర్నీ స్టార్ట్ అయింది. మరి ముందు మీరు ఇంజిన్ ఆయిల్ బిజినెస్ కానీ లేదంటే అప్పుడు యాప్ డెవలప్ చేసింది అంటే ఇంజిన్ ఆయిల్ డీల్ చేసినప్పుడు ఇది జస్ట్ హాబీ అయినా లేదంటే దీన్ని సీరియస్గా తీసుకుందామని ఎప్పుడు అనిపించలేదు? సీరియస్ అంటే అప్పుడు మెయిన్ థింగ్ మాకు తెలియదు అసలు. మేము ఓన్లీ మాకు ఎంజాయ్మెంట్ కోసం ఏదైతే కావాలో మేము అదే చేసినాం. ఈరోజు మార్నింగ్ సప్లై చేసినాం, పైసలు తీసుకొని వచ్చినాం, ఎంజాయ్ చేసినాం. మాకు అంతవరకే తెలుసు. అంతకంటే దీన్ని ఒక ప్రొఫెషనల్ వేలో సిస్టమ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసి స్కేల్ చేసేలా ఒక బిజినెస్ చేయాలి ఇవేం తెలియదు మాకు. మెయిన్గా మాకు చెప్పేటోళ్ళు కూడా లేరు. మా ఫ్యామిలీ కానీ ఎవరు బిజినెస్లో లేరు కాబట్టి ఎవరు మాకు చెప్పలేదు. ఓకే, ఏదో చేస్తున్నాం, పైసలు వస్తున్నాయి, ఎంజాయ్ చేస్తున్నాం, ఇదే కేటగిరీలో ఉండే తప్ప దీని నుంచి ఎప్పుడు మేము బయటకు రావాలనుకోలేదు, మాకు ఎవరు చెప్పలేదు. మరి ఇప్పుడు ఫ్రెష్ H2O బీటెక్ 4th yearలో స్టార్ట్ చేశారు. అది ఎట్లా క్లిక్ అయింది మరి? అంటే దాన్ని ఎట్లా ప్రొఫెషనల్గా తీసుకెళ్ళారు? అంటే దాంట్లో ఛాలెంజెస్ ఏం రాలేవా? ఐ మీన్ మనకి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్లో. చూసుకుంటే కిన్లే కానీ ఇవన్నీ, కిన్లే ప్లస్ కూడా రిలీజ్ అయినాయి ఇవన్నీ. ఎందుకంటే కిన్లే ప్లస్ 30కి తీస్తారు, కిన్లే 20 రూపీస్కి ఇస్తారు. ఇంత మంచి మంచి ప్లేయర్స్ ఉన్నప్పుడు మీరు ఎట్లా ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నారు? రెస్టారెంట్స్ కానీ లేదంటే బార్స్ అండ్ పబ్స్ నుంచి మా ప్రోడక్ట్ అంటే మీ ప్రోడక్ట్ ఎలా ప్రమోట్ చేసుకొని ఇది కిన్లే కంటే మీకు మంచి మార్జిన్ ఇస్తుంది అన్నట్టు వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు? బేసిక్గా మేము ఫస్ట్ ఫ్రెష్ H2O స్టార్ట్ చేసినప్పుడు మా కేటగిరీలో కాంపిటీటర్స్ లేకుండే. మేబీ కిన్లే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు సింగిల్ బ్రాండ్ పేరు పైన అమ్ముతున్నారు. మేమేం చేసినామంటే ఎవ్రీ రెస్టారెంట్కి వాళ్ళ లేబుల్ వేసి అమ్మడం స్టార్ట్ చేసినాం. అది మాకు ఫస్ట్ డిఫరెన్షియేట్ అయింది. ఎందుకంటే మేము వెళ్ళి ఒక రెస్టారెంట్ ఓనర్కి ఏం చెప్తుండే, మా ప్రోడక్ట్
లో ఉన్న వాటర్ కెన్లే వాటర్ సేమ్, అదే ప్యూరిఫికేషన్ ప్రాసెస్, అదే ప్యాకింగ్ ప్రాసెస్. కాకపోతే మా వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మీ రెస్టారెంట్ నేమ్తో లేబుల్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఒక కస్టమర్ దీన్ని కొన్నప్పుడు వాడు సైకలాజికల్గా బాటిల్ ఇంటికి తీసుకొని పోతాడు, అప్పుడు రీకాల్ వాల్యూ పెరుగుతుంది. దానివల్ల మీకు ఇండైరెక్ట్ మార్కెటింగ్ చాలా అవుతుంది. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది మార్కెటింగ్లో. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బిఐఎస్ రూల్స్ ప్రకారం మనకి కస్టమైజ్డ్ ఎంఆర్పీ వేసుకోవచ్చు, ఎంతైనా ఎంఆర్పీ వేసుకోవచ్చు, అప్ టు 110 రూపీస్ వరకు ఉంటుంది. సో మేమేం చేస్తుండే, మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తుండే, మీ రెస్టారెంట్ చాలా క్లాసీ ఉంది కాబట్టి మీరు 30 రూపీస్ ఎంఆర్పీ వేసుకోవచ్చు, 50 రూపీస్ ఎంఆర్పీ వేసుకోవచ్చు. 50 వేసుకున్నారంటే యూ కెన్ ఎర్న్ మోర్ మనీ. అట్లనే మీకు ఏమవుతుందంటే మీ ఆఫీస్ స్టాఫ్ శాలరీస్ కానీ అన్ని వాటర్ బాటిల్ నుంచి తీయొచ్చు అని వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజెస్ చూపించినాం. దానివల్ల కొంతమంది ఏం చేసిండ్రు, వెంటనే ట్రస్ట్ చేయకుండా ఫస్ట్ ఒక చిన్న 30 కేసెస్ పంపించండి, మేము ఒకసారి ట్రై చేస్తాం, మాకు మంచిగా అనిపిస్తే దెన్ కస్టమర్స్ కూడా మంచిగా చెప్తే మేము మీ దగ్గర నుంచి తీసుకుంటామని చిన్నగా ఆర్డర్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇనీషియల్గా కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి, కిన్లేని కొట్టేంత ఆర్డర్స్ రాలేవు, కానీ కొన్ని వచ్చినాయి. మెల్లమెల్లగా గ్రో అయింది. 1 year 1.5 year తర్వాత ఒకరిని చూసి ఒకరు మాకు కూడా ఇట్లాంటి బాటిల్స్ కావాలి, మాకు కూడా ఇట్లాంటి బాటిల్స్ కావాలి అని మా వెనకాల మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళే అడగడం స్టార్ట్ చేశాను. అట్లా మా బిజినెస్ గ్రో అయింది. అక్కడ మేము రియలైజ్ అయింది ఏంది, ఎవ్రీ ఇయర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వడం చాలా తక్కువ. ఒక బిజినెస్లో అట్లీస్ట్ 3 years 4 years నువ్వు స్పెండ్ చేస్తే అప్పటి నుంచి నీ యాక్చువల్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. బట్ మా జనరేషన్లో ఏంటంటే నేను చెప్పినట్టు చెప్పేటోళ్ళు లేరు అండ్ పేషెన్స్ చాలా తక్కువ. బేసిక్గా అరే ఫాస్ట్గా అయిపోవాలి. బట్ ఆ బిజినెస్లో మాకు అర్థమైంది, లేదు ఫాస్ట్గా కాదు, వీ నీడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద మార్కెట్, అప్పుడు జనాలు నోటీస్ చేస్తారు, అప్పుడు నుంచి కొనడం స్టార్ట్ చేస్తారు అట్లా. కానీ ఇది అన్ఫేర్ అడ్వాంటేజ్ అనిపించలేదా మరి? కస్టమైజ్డ్ ఎంఆర్పి 110 రూపీస్ వరకు మన ఇష్టం కాబట్టి, సో రెస్టారెంట్స్ వాటర్కి అంత ఛార్జ్ చేయడం కస్టమర్స్కి పెయిన్ పాయింట్ లెక్క అనిపించదా? జస్ట్ ఇమాజిన్, నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్ళినావు, ఇప్పుడు చిన్న బావర్చిలో 100 రూపీస్కి నీకు బిర్యానీ దొరుకుతుంది, కొంచెం లగ్జరీ దగ్గరికి వెళ్తే 300 రూపీస్కి బిర్యానీ దొరుకుతుంది. బట్ యూ నెవర్ క్వశ్చన్ ఇక్కడ ఎందుకు ఇట్లుంది అని. వాళ్ళు మాసెస్ కోసం అమ్ముతారు, వీళ్ళు స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ అప్పర్ మిడిల్ క్లాస్ కోసమే అమ్ముతారు. ఇప్పుడు ఒక కస్టమర్ 300 రూపీస్ పెట్టి బిర్యానీ తినడానికి రెడీ ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ ఇంకో 50 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ తీసుకోవడానికి కూడా రెడీ ఉంటారు. ఎందుకంటే ఆడియన్స్ ప్రైస్ పాయింట్ ఎప్పుడు వాళ్ళు అనుభవించే లగ్జరీలో ఉంటుంది. ఇప్పుడు ఒక ఎక్స్పెన్సివ్ బ్యాగ్ కొనాలంటే అది చాలా ఎక్స్పెన్సివ్, ఐ మీన్ ఓ 20,000 పెడతావు, 30,000 పెడతావు. దాని యూటిలిటీ ఏంటిది, జస్ట్ నువ్వు ఫోన్ పెట్టుకోవడానికి, లేదా అమ్మాయిలు ఫోన్ పెట్టుకో, అంతకంటే పెద్ద యూటిలిటీ ఉంటుంది దానికి ఉండదు. నార్మల్ బ్యాగ్కి కూడా సేమ్ యూటిలిటీ, ఫోన్ పెట్టుకోవడానికో మేకప్ కిట్ పెట్టుకోవడానికి. బట్ డిఫరెన్స్ ఏంది, వాళ్ళు ఆ స్పెసిఫిక్ ప్రైస్ పాయింట్ కట్టేదే ఆ పర్సీవ్డ్ వాల్యూ కోసం, సాటిస్ఫాక్షన్. సో ఫ్రెష్ H2 ఎంతో మంచిగా క్లిక్ అయిన తర్వాత దాంట్లో స్కేల్ అయ్యారు, అంతా అయిపోయింది. దెన్ ఇంకో కళాకార్ కెఫే కానీ లేదంటే ఫ్లూయెంట్ ప్రో స్టార్ట్ చేశారు. యాజ్ యూ సెడ్, దీంట్లో కూడా మీరు ఒక ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆ మార్కెట్లో, ఎట్లా మంచి నేమ్ తెచ్చుకున్నారు ఇన్ దట్ మార్కెట్ బోత్? ఓకే, కళాకార్ క్యాఫే వచ్చేసి బేసిక్గా ఇంత క్యాఫే చాలామంది పెట్టినరు, చాలామంది ఫెయిల్ అయినరు, అండ్ హైదరాబాద్ మొత్తం అందరూ క్యాఫేసే ఓపెన్ చేస్తాం. మేము డే 1 రోజు ఫిక్స్ అయింది ఏంటంటే, మేము కాఫీ అమ్మి పైసలు సంపాదించొద్దు, వేరే ఏదైనా చేసి మేము ఫస్ట్ పైసలు సంపాదించాలి, దాని తర్వాత ఫుడ్ అమ్ముదాము అని. క్రియేటివ్ వే. సో అప్పుడు మాకు పాటరీ, ఆర్ట్కి సంబంధించిన చాలా ఆర్ట్ ఫామ్స్ దొరికినాయి. మాకు అనిపించింది మేము ఉన్న ఏరియాలో ఈ ఆర్ట్ ఫామ్ అయితే లేదు, ఒకవేళ మేము దీన్నే మా మేజర్ బిజినెస్గా పెట్టుకొని దీన్ని అమ్మి మేము మా బ్రేక్ ఈవెన్ చేయగలిగితే చాలా బాగుంటుందని మాకు ఒక చిన్న గట్ ఫీలింగ్ ఉండే. మేము ఫస్ట్ ఒక యాడ్ పెట్టినాం, మా దగ్గర పాటరీ ఉంది, అప్పటికి మేమేం రెడీ కూడా లేకుండే, ఊరికే టెస్ట్ చేద్దామని. మా దగ్గర పాటరీ ఉంది, నెక్స్ట్ వీకెండ్ మీరు రావచ్చు అని మేము పెట్టినాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 40 members మాకు మెసేజ్ చేసిండ్రు, పేమెంట్ ఎట్లా చేయాలి, పేమెంట్ ఎక్కడ చేయాలి, ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. మేము అప్పుడు రెడీ లేకుండే. దెన్ వీఆర్ రియలైజ్డ్, ఓకే దీంట్లో పొటెన్షియల్ ఉంది, కస్టమర్స్కి ఇంట్రెస్ట్ ఉంది, సో ఇది స్టార్ట్ చేయొచ్చు అని. అండ్ మేము ఒక్కసారి మా ఫస్ట్ వీక్ స్టార్ట్ చేయగానే కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, అంత ఫుల్ అయిపోయాను. చాలా మంది వచ్చారు. సో క్లిక్ అయింది, అది క్లిక్ అయింది. అండ్ మా మంత్లీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది, అంటే మేము ప్రాఫిట్స్లోకి వెళ్ళలేదు బట్ బ్రేక్ ఈవెన్ చేసినాం. దెన్ దాన్ని ఒక స్ట్రక్చర్లోకి తీసుకొచ్చి ఇప్పుడు అంతా ఆటోమేషన్లో యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి, దానికి రిప్లై ఇస్తూ ఉంటారు, ఎవ్రీ వీకెండ్ నడుస్తూనే ఉంటుంది. నౌ ఇప్పుడు మేము ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసినాం, ఫుడ్ ట్రయల్స్ చేసినాం. మొన్న లాస్ట్ వీకే మేము ఫుడ్ లాంచ్ చేసినాం.
ఇప్పుడు మేము ఫుడ్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలో చూడాలి. ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మేము ఫుడ్ని అప్సెల్ చేస్తున్నాం. సో ఉన్న ప్రోడక్ట్కి ఇది అప్సెల్ చేస్తాం, నెక్స్ట్ ఇంకొక ఆర్ట్ తీసుకొని వస్తాం, ఆ ఆర్ట్కి కూడా ఫుడ్ని అప్సెల్ చేస్తూ ఉంటాం అట్లా. సో పాటరీ మీద మెయిన్గా ఫోకస్ చేశారు, సో దట్ పేరెంట్స్కి కానీ చిల్డ్రన్కి కానీ కాస్త బిజీ స్కెడ్యూల్ నుంచి ఫ్రీ టైం, ఇంకా ఫోన్ అడిక్షన్ నుంచి కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ లెక్క ఇది అయిపోయింది. సో ఫ్లూయెంట్ ప్రో గురించి మాట్లాడితే అంటే ఇది ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్ కదా, సో ఇది ఎట్లా బిల్డ్ చేశారు, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా, ఐ మీన్ ఈ ఐడియా ఎలా వచ్చింది? సో మాకు ఎప్పుడు ఒక టెక్ బిజినెస్ చేయాలని ఉండే, ఒక సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ SaaS బిజినెస్లో ఎప్పటి నుంచో ఎంటర్ అవ్వాలని ఉండే. ఎందుకంటే ఎప్పుడైనా SaaS బిజినెస్లలో స్కేల్ ఎక్కువ ఉంటుంది, చాలామందికి అమ్మొచ్చు అని. సో మేము వెతుకుతూ ఉండే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కోసం, మేము ఎవరి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతామని మేము చాలా ట్రై చేసినాం. డిజిటల్ మార్కెటింగ్లో టెక్ని తీసుకొస్తే ఎట్లుంటుంది, బట్ ఎక్కడ మాకు అంత స్కోప్ కనిపించలేదు. బట్ వన్ డే మేము ఎందుకో మాకు తెలిసిన వాళ్ళ స్కూల్కి పోయినప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఇంగ్లీష్ యాప్ చూసినాం. అది చాలా పాతకాలం యాప్, అంటే మా జనరేషన్లో ఏదైతే వాడినరో అదే ఇంగ్లీష్ యాప్ ఉన్నది. ఇంత ఏ జనరేషన్లో అంత టెక్ డ్రివెన్ యాప్ లేదు, అట్లీస్ట్ ఒక కేటగిరీ ఆఫ్ స్కూల్స్ దగ్గర అయితే అసలే లేదు. మేమేమనుకున్నాం, మేము ఒకటి తయారు చేస్తాం, దాన్ని అమ్మి చూద్దాం అసలు సక్సెస్ఫుల్ అవుతుందా కాదా అని. సో పైసలు ఎక్కువ వేస్ట్ చేయకుండా మేము ఫస్ట్ ఒక US యాప్ని వైట్ లేబుల్ చేసి ఇండియాకి తెచ్చుకున్నాం. తెచ్చి ఒక 100 స్కూల్స్కి తిరిగిన తర్వాత మాకు గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. అంటే జనాలు ఎప్పుడు ఇట్లాంటి యాప్ చూడలేదు. అరే మేము మాట్లాడుతూ ఉంటే అది నా తప్పుల్ని రికగ్నైజ్ చేస్తుంది, మంచి చెప్తుంది అని. అప్పుడు మాకు వాళ్ళు అవతల మన ప్రిన్సిపల్సే చెప్పారు చాలా బాగుంది అని. దెన్ వీ హ్యావ్ డిసైడెడ్ ఓకే దీంట్లో స్కేల్ ఉన్నది, దెన్ లెట్ స్టార్ట్ బిల్డింగ్ అవర్ ఓన్ యాప్ అని మేము ఆ యాప్ బిల్డ్ చేసి దాని తర్వాత మార్కెట్లోకి తీసుకురాం. సో ఈ 3 బిజినెసెస్ కానీ మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది జనరల్గా స్టార్ట్? బిజినెస్ స్టార్ట్ చేసి మేబీ 7-8 ఇయర్స్ అయి ఉండొచ్చు. ఒక్కొక్క ఫేజ్లో ఒకటి. ఓన్లీ లాంగెస్ట్ బిజినెస్ మేము వాటర్ బాటిలే చేసినాము, అది మోర్ దెన్ 6 ఇయర్స్ అవుతుంది. మిగతా అన్నీ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ లాగా స్టార్ట్ చేసినాం. ఇప్పుడు కళాకార్ క్యాఫే కానీ అవన్నీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ లాగా స్టార్ట్ చేసినాం. కళాకార్ కెఫే గురించి మళ్ళీ మాట్లాడితే, ఇప్పుడు మనకి మీరు అన్నట్టు అవును కాంపిటీటర్స్ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా. మన లొకాలిటీలో చూసుకున్న కొంపల్లి కానీ, మనం మాదాపూర్ వెళ్ళినా, కుకట్పల్లి వెళ్ళినా, జూబ్లీహిల్స్, ఎనీవేర్ హైదరాబాద్లో ప్రైమ్ ప్లేసెస్లో మంచి మంచి కెఫేస్ ఇంకా కొన్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి పాటరీ సర్వీసెస్. మరి మనము కళాకార్ క్యాఫేని వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నాం? డిఫరెన్షియేషన్ ఏం లేదు, బట్ నేను టార్గెట్ చేసిన ఆడియన్స్ వాళ్ళు మేబీ చేసి ఉండకపోవచ్చు. మేము ఎట్లా చూస్తామంటే ఇది మేము స్పెసిఫిక్గా ఎవరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ మేము చూస్ చేసుకున్న కేటగిరీ పేరెంట్స్, దాంట్లో కూడా మదర్స్. వాళ్ళు వాళ్ళ పిల్లలు ఊక సతాయిస్తారు, లేకపోతే ఏం చేయరు, ఊక ఫోన్స్ చూస్తారు అనే పెయిన్ పాయింట్ ప్రతి మదర్కి ఉంది. మేమేం చేసినాం, ఒక 3 hours మీ పిల్లలు కానీ మీరు కానీ ఈ ఫోన్ అనే ప్రపంచాన్ని పక్కన పెట్టి మనం చిన్నప్పుడు ఆడుకున్నట్టు మట్టితో ఆడుకుంటే ఎట్లుంటుంది అనే ఒక క్యాంపెయిన్ చేసినాం. అది సక్సెస్ అయింది. దాని తర్వాత యూత్లో మళ్ళీ అమ్మాయిలకి వాళ్ళకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లాంటి కేటగిరీలో. సో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక వీకెండ్ ఇంతకంటే మంచి థింగ్ ఉండదు చేయడానికి అని ఇంకో క్యాంపెయిన్ చేసినాం, అది సక్సెస్ అయింది. సో ఇక్కడ మేము టార్గెట్ చేసింది ఓన్లీ 2 categories, ఒకటేమో మదర్స్, ఇంకోటేమో యంగ్ ఉమెన్. సో వాళ్ళిద్దరే మా రైట్ టార్గెట్ ఆడియన్స్. మేము అందరికీ చెప్పలేదు. ఒక అబ్బాయికి పోయి నువ్వు పాటరీకి రా అంటే వాడు మేబీ నిజంగా ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుండొచ్చు. సో మా టార్గెట్ ఆడియన్స్ కరెక్ట్ ఉండేసరికి మేము ఫాస్ట్గా క్రాక్ చేయగలిగినాం ఆ కేటగిరీ. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్, మీరు మీ టార్గెట్ ఆడియన్స్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకు కూడా ఉంది చిన్నప్పటి యాక్టివిటీస్ మా పిల్లలకు కూడా నేర్పియాలని చెప్పి. సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి అలా లీడ్స్ కానీ ఐ మీన్ సేల్స్ కూడా. సో కళాకార్ కెఫే అలా క్లిక్ అయిపోయింది. మేము ఎక్కువ ఎక్స్పీరియన్స్ అమ్మినాం బేసిక్గా. ఎక్స్పీరియన్స్ ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ చేయండి అని. ఫర్ ఎగ్జాంపుల్ నీకైనా నాకైనా ఒకటి ఎక్స్పీరియన్స్ చేయమంటే ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు కొంచెం క్వశ్చన్ మార్క్గా చూస్తాం. అదే ఉమెన్ ఎట్లుంటారు, ఐ నీడ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ అనే మైండ్ సెట్లో క్యూరియాసిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, మనకు అట్లా ఉండదు. సో ఇవన్నీ ఒక పెద్ద బ్లాగ్ అయితే, మళ్ళీ కాంటెంట్ క్రియేషన్ మీరు చేశారు, అది ఇంకో పెద్ద బ్లాగ్. దాంట్లో మీరు బిజినెసెస్కి రెవెన్యూ జనరేట్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ బిజినెస్ ఐడియాస్ ఇస్తూ ఉంటారు. సో ఈ కాంటెంట్ క్రియేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఇది ఎలా క్లిక్ అయింది, మీరు ఎట్లా అప్స్కేల్ చేసారు ఈ కాంటెంట్ క్రియేషన్ని? ఫస్ట్ కాంటెంట్ క్రియేషన్ 2021లో స్టార్ట్ చేసినాం. అప్పుడు రీల్స్ కూడా లేకుండే, బేసిక్గా మేము చేసినప్పుడు పోస్ట్ లాగానే అప్లోడ్ చేస్తూ ఉండే. బట్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ బాగా ఎంకరేజ్ చేసారు. ఒక వీడియో పెట్టంగానే చాలా మంచిగా చేసినావు, ఇంకా చెయ్యి అని.
అప్పుడు మెల్లమెల్లగా మోటివేషన్ వీడియోస్, బిజినెస్ వీడియోస్, స్టాక్ మార్కెట్ గురించి అన్ని కేటగిరీస్లో నేను పోస్ట్ చేస్తూ ఉండే. మెల్లమెల్లగా ఆడియన్స్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడే రీల్స్ స్టార్ట్ అయినాయి. సో ఫస్ట్ 20K రావడానికి మేబీ ఒక 6 months 8 months అయ్యి ఉండొచ్చు ఫస్ట్ 20Kకి. దాని తర్వాత ఇంకా మాకు అర్థం కాలే ఎన్ని రోజులు చేస్తాం ఇట్లా పిచ్చి కానీ కొన్ని రోజులు ఆపేసినాం. తర్వాత మేము నిజంగా ఒక ఆడియన్స్కున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది అని ఒక థాట్ వచ్చింది. అప్పుడు కూడా మేము చూస్ చేసుకున్న కేటగిరీ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఎవరున్నారు, వాళ్ళకి ఏం సాల్వ్ చేయగలుగుతామని. సో బిజినెస్ ఐడియాస్ చెప్పడము, ఓన్లీ బిజినెస్ అనే కేటగిరీలో ఐడియాస్ చెప్పడము, చిన్నగా వ్యాలిడేషన్ చేయడం నేర్పించడం, ఇట్లా చిన్నగా ఓన్లీ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేయడం వల్ల మాకు 45 daysలో మేము 200K క్రాస్ చేసినాం. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది గ్రోత్. ఎందుకంటే జనాలకు అది నీడ్ ఉండే, మేము ఎగ్జాక్ట్ నీడ్కి కేటర్ చేసినాం. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఇంకా నీష్ వెళ్ళినాం. ఓకే, ఇప్పుడు 200K అయినాం. ఇప్పుడు లార్జర్ అప్లికేబుల్ ఆడియన్స్ అందరికీ మేము అన్నీ చేయలేం. ఏదైనా ఒక కేటగిరీ చూస్ చేసుకుని దాంట్లో స్కేల్ చేద్దామని చూస్తున్నాం. ఇప్పుడు ప్రీవియస్లీ నేను మీ వీడియోస్ చూసేవాడిని. అప్పుడు రతన్ టాటా వీడియో, అది రతన్ టాటా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఈ బిజినెస్ ఐడియా. అంటే మన థింకింగ్ కాస్త స్మాల్ ఉంటుంది అండ్ ఆంటర్ప్రినర్స్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ కాస్త మనకంటే హెడ్ ఆలోచిస్తారు. మీరు అన్నారు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. రతన్ టాటా వాజ్ అబౌట్ తనకు 5 years ఎందుకు పడుతుంది ఒక రేంజ్ రోవర్ కొనాలంటే, ఇట్స్ నాట్ అబౌట్ ది కార్, ఇట్స్ అబౌట్ బయింగ్ ద కంపెనీ యాజ్ టోటల్. అండ్ ప్రైవేట్ లేబులింగ్ కూడా ఫస్ట్ మీ వీడియోలోనే చూసిన నేను. బ్యాక్ 4 years అవుతుంది అనుకోండి ఆ వీడియో పోస్ట్ చేసి కూడా. అప్పటికే మీకు దాంట్లో ఒక millions of views ఉన్నాయి. ఆ వీడియోలో ఐవ్ గాట్ టు నో దట్ బోట్ కానీ ఇంకా మామా ఎర్త్ కానీ ఇవన్నీ ప్రైవేట్ లేబులింగ్ కంపెనీస్ అని, అంటే చైనా నుంచి కానీ ఇట్లా ప్రోడక్ట్ తీసుకొని ఈ బిజినెస్ ఐడియాస్ నుంచి అన్నీ మీ దగ్గర నుంచే నేర్చుకున్నది చెప్పాలంటే ఇవన్నీ. సో ఇప్పుడు నీష్ మార్కెట్ అన్నారు కదా, వాళ్ళకి ఏం కేటర్ చేస్తారు? అంటే ఈ నీష్ మార్కెట్లో వాళ్ళకి రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారు, ఆర్ఎల్స్ లీడ్స్ ఎలా, సేల్స్ వాళ్ళకి ఎలా డెవలప్ అవుతుంది? లేదు, ఒకప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే మనం అందరం సంతూర్ సోపే వాడుంటాం. ఎందుకంటే మనకంత తెలియదు బేసిక్గా మొత్తం హెయిర్కైనా బాడీకైనా. అది ఇప్పుడు జనరేషన్ ఎట్లా అయిపోయింది అంటే మనకి బాడీకి బాడీ వాష్ ఉంటుంది, ఫేస్కి ఫేస్ వాష్ ఉంటుంది, హెయిర్కి హెయిర్ కేర్ ఉంటుంది. సో ఇప్పుడంతా స్పెసిఫిక్ అయిపోయింది. నాకు ఈ ప్రాబ్లం ఉంది, దాని సొల్యూషన్ ఒక ప్రోడక్ట్ కావాలి. నేను ఇప్పుడు జనరలైజ్డ్ సొల్యూషన్స్ వాడతలేను, అదైతే క్లియర్. నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఇట్లనే ఉంటుంది 100%. సో ఇప్పుడు నువ్వు ఒక నీష్ కేటగిరీ పట్టుకోవాలి అంటే ఒక మనిషికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ని నేను ఎట్లా సాల్వ్ చేయగలుగుతా, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ కంటే నేనేం కొత్త స్టోరీ ఇవ్వగలుగుతా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగీ నూడిల్స్ ఉంది. మ్యాగీ స్టోరీ నీకు నచ్చుండొచ్చు, కానీ మా వైఫ్ మ్యాగీ ఎప్పుడు తినదు. ఆమె తినేదంతా కొరియన్ నూడిల్స్ ఉంటుంది, ఎందుకంటే ఆమెకు ఆ స్టోరీ ఇష్టం అండ్ దాని ఫ్లేవర్ బాగుంటుంది అని. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఫస్ట్ మన థింగ్ ఏంటంటే మన నీష్ మార్కెట్ ఎవరికి ఏం అవసరం అనేది ఫిగర్ అవుట్ చేసుకోవాలి. లార్జ్ ఆడియన్స్కి వెళ్తే నీకు అసలు కమింగ్ జనరేషన్లలో అంత ఈజీగా బిజినెస్ని క్రాక్ చేయలేవు. డాట్కి ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళ ఫస్ట్ సన్ స్క్రీన్ని స్విమ్మర్స్ కోసం తయారు చేశాను. ఓకే, ఎందుకు అంటే వాళ్ళ కేటగిరీని చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్విమ్మింగ్ చేస్తున్నావు, నువ్వు స్విమ్మింగ్ చేస్తావు అంటే నువ్వు ఏ సన్ స్క్రీన్ అయినా వాడచ్చు. కాకపోతే వాళ్ళ స్టోరీ ఎట్లుండే, మేము స్విమ్మర్స్ కోసం స్పెషల్గా తయారు చేసినాము అని చెప్తారు. సేమ్ సన్ స్క్రీన్, దాంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ వాళ్ళ స్టోరీ డిఫరెంట్. నీకేమనిపిస్తుంది, ఓకే స్విమ్మర్స్ కోసమే తయారు చేసి ఉంటే నిజంగానే బాగుంటుందేమో అని చెప్పి నువ్వు అది ట్రై చేస్తావు. ఓకే, అన్నిట్లలాగానే ఇది కూడా మంచిగానే పనిచేస్తుంది. నీకు అప్పుడు ఏమనిపిస్తుంది, ఓకే నా ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ ఏది, లేకపోతే అట్లీస్ట్ నా స్కిన్కి అయినా మంచిదే కదా అని నువ్వు ఆలోచిస్తావు. సో ఇప్పుడు వచ్చే బిజినెస్లన్నీ ఒక స్పెసిఫిక్ థింగ్ దగ్గర స్టార్ట్ అయ్యి దెన్ వాళ్ళ బ్రాంచెస్ని స్ప్రెడ్ చేసుకుంటారు అన్ని కేటగిరీస్లోకి. సో మనము ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్లో నేను బయోలో చూసినప్పుడు ఇట్ ఈస్ రిటర్న్ యూ హెల్ప్ బిజినెసెస్ టు గ్రో రెవెన్యూ. సో అలాంటి ఏ బిజినెసెస్ మిమ్మల్ని అప్రోచ్ అవుతాయి వాళ్ళకున్న మార్కెటింగ్ ప్రాబ్లమ్స్కి కానీ లేదంటే రెవెన్యూ ప్రాబ్లమ్స్కి, మనము ఏ బిజినెసెస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి సో దట్ దే కెన్ గెట్ దేర్ సొల్యూషన్ ఫర్ దాట్? బిజినెసెస్ అని కాదు, బేసిక్గా చాలామంది మార్కెటింగ్ ఇంకా సేల్స్ దగ్గరనే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో నేను చెప్పినట్టు వాళ్ళు ఒక గ్రేట్ ఆఫర్ని తయారు చేయడమే కష్టమవుతుంది. సింపుల్, నీ టార్గెట్ ఆడియన్స్ ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయగానే నేను అందరికి అమ్మాలి అనుకుంటారు, బట్ అది కరెక్ట్ కాదు. స్టార్ట్ విత్ ఏ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్, దెన్ కేటర్ టు లార్జర్ గ్రూప్. ఇప్పుడు మీరు ఏ బిజినెస్ అయినా కన్సిడర్ చేసుకోండి, ఎప్పుడైనా అట్లీస్ట్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ ఆడియన్స్కి కేటర్ చేసి వాళ్ళ దగ్గర సక్సెస్ దొరికిన తర్వాతనే పెద్ద ఆడియన్స్ దగ్గరికి వెళ్తారు.
డైరెక్ట్ పెద్ద ఆడియన్స్ దగ్గరికి వెళ్తే నీకు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే నీ టార్గెట్ ఆడియన్స్ స్కేటర్ అయి ఉంటారు అట్లా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. సో ఇప్పుడు మనం మీకు మళ్ళీ 0 ఫాలోవర్స్ ఉన్నారు, 230K నుంచి మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు మీరు ఎలాంటి కాంటెంట్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి, ఇప్పుడున్న కండిషన్స్కి? నేను ఫస్ట్ సేమ్ బిజినెస్లో అయినా కాంటెంట్లో అయినా ఫస్ట్ నా టార్గెట్ ఆడియన్స్, నేను ఎవరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా అంటే వాళ్ళకి ఫస్ట్ నేను ఒక మైండ్ సెట్కి సంబంధించిన కాంటెంట్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా స్కేటెడ్ మైండ్ సెట్లో ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు నెక్స్ట్ ఏం చేయాలో. సో నేను అట్లీస్ట్ వాళ్ళని గైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ స్టెప్ తీసుకుంటే ఇది బాగుంటుంది అండ్ నీ మైండ్ సెట్ ఇట్లా డెవలప్ చేసుకోవాలి అని. లేదు మన టార్గెట్ ఆడియన్స్ ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళు అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ మార్కెటింగ్ సేల్స్ ఏవైతున్నాయో వాటిలలో ఎట్లా సక్సెస్ అవ్వచ్చు, ఏ కేటగిరీ ఆఫ్ బిజినెస్కి ఎట్లాంటి మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది అనే సజెషన్స్ ఇస్తూ స్టార్ట్ చేయొచ్చు. చాలామంది అనుకుంటారు లైక్ ఫాలోవర్స్ ఉంటేనే అలా బిజినెసెస్ క్లిక్ అవుతాయి అని, అండ్ లేదంటే ఫెయిల్ అవుతాయి అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ పర్సెప్షన్ అది. దాన్ని మీరు ఎలా అంటారు? ఐ మీన్ ఎలా? ఫాలోవర్స్కి బిజినెస్కి సంబంధం లేదు. చాలామంది పర్సనల్ బ్రాండింగ్ చేసుకోవాలి అని చెప్తారు, బట్ పర్సనల్ బ్రాండ్ త్రూ వచ్చిన బిజినెస్లు చాలా వరకు సక్సెస్ అవ్వలేదు. అట్లీస్ట్ 95% నేను చెప్తా. మీరు విజయ్ దేవరకొండ చూడండి, ఆల్రెడీ చాలా ఫేమ్ ఉంది, రౌడీవేర్ స్టార్ట్ చేసింది, బట్ రౌడీవేర్ ఎంత స్కేల్ అయింది, ఒక హైప్ తర్వాత ఆగిపోయి ఇప్పుడు నాకు తెలిసి ఎవరు కొనకపోవచ్చు. సల్మాన్ ఖాన్ది బీయింగ్ హ్యూమన్ కానీ, అండ్ ఇంకా నీచ్ డౌన్ చేసుకుంటే తెలుగులో చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ వాళ్ళ బిజినెస్లు స్టార్ట్ చేసిండ్రు, క్లోజ్ చేసుకున్నారు. ఎవరికైతే ఆల్రెడీ బిజినెస్లు ఉన్నాయో వాళ్ళు కాంటెంట్ చేసిండ్రు, బట్ కాంటెంట్ వల్ల వాళ్ళకి ఎక్కువ ఏం హెల్ప్ కాలేదు. ఓన్లీ వాళ్ళ ప్రోడక్ట్ స్ట్రాంగ్ ఉంటేనే కొంచెం వాల్యూ అడిషన్ అయింది, కాదు అనట్లేదు. బట్ నన్ను అడిగితే బ్రాండ్నే ఒక పర్సనల్ బ్రాండ్ లాగా తయారు చేసి దాన్నే స్కేల్ చేయడానికి ట్రై చేయాలి తప్ప ఒక ఫౌండర్ ఇష్టం లేకుండా వచ్చి కాంటెంట్ చేయడం అవసరం లేదు. మనం ఇప్పుడు జనరల్ పబ్లిక్ నన్ను తీసుకున్నాం, లేదంటే కొంతమంది బిజినెస్ ప్రొఫెషనల్స్ చాలామంది కాంటెంట్ క్రియేట్ చేయడానికి హెజిటేట్ అవుతూ ఉంటారు. సో మీరు దీన్ని ఎలా ఓవర్కమ్ చేశారు ఆఫ్టర్ స్టార్టింగ్ H2 అండ్ ఆల్? ఇది ఎలా ఓవర్కమ్ చేసి మంచిగా ప్రజెంట్ చేశారు పబ్లిక్ అందరికీ నచ్చే విధంగా? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక అన్న సజెషన్ ఇచ్చిండు, ఇట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని. ఏం ఆలోచించకుండా వచ్చి ఫస్ట్ వీడియో చేసిన. ఆ వీడియో చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరే, అప్పుడు బయట రీచ్ అవ్వడం ఏం జరగలేదు, మా ఫ్రెండ్స్ అందరే చాలా ఎంకరేజ్ చేసాను, మస్తు మాట్లాడుతున్నావు, కీప్ డూయింగ్ అని. ఒక 100 మెసేజ్లు వచ్చినాయి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. దెన్ రియలైజ్ అయినా, ఓకే నిజంగా మంచిగా ఉందేమో స్టార్ట్ చేయాలి అని. ఇంకా సెకండ్ థాట్ రాలేదు. చాలాసార్లు ఏమవుతుందంటే ఇది చేయాలన్నా వద్దా, చేస్తే ఎట్లుంటుంది, ఇవన్నీ ఆలోచించి మనం అసలు స్టార్టే చేయకుండా వదిలేస్తాం. హెజిటేషన్ పక్కన పెట్టి చేసి ఫస్ట్ డూ సంథింగ్. అది ఎట్లున్నా ఏం కాదు, స్టార్ట్ చేయి, చిన్నగా స్టార్ట్ చేయి. ఇప్పుడు నువ్వు పెట్టంగానే 1 మిలియన్ వ్యూస్ రావాల్సిన అవసరం లేదు, మనకు 100 వస్తే చాలు. దెన్ యూ కెన్ గ్రో, బట్ స్టార్ట్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్. చాలా. సో మీ జర్నీ గురించి చెప్పారు, ఫ్రమ్ పాస్ట్ 7-8 ఇయర్స్ ఏ బిజినెస్ స్టార్ట్ చేశారు ఇదాన్ని. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రెష్ H2O, అది ఆ బిజినెస్ మంచిగా క్లిక్ అయిన తర్వాత అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్లో యూ కేమ్ అక్రాస్ కళాకార్ కెఫే, ఇంకా ఫ్లూయెంట్ ప్రో, ఇవన్నీ. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు బాగా కలిసి వచ్చినాయి. అండ్ నేను చూస్తూ ఉంటా, మెనీ పీపుల్ ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ బిజినెస్, దాన్నే అప్స్కేల్ చేస్తూ ఉందాము అన్నట్టు వాళ్ళు అదే మైండ్లో ఉంటారు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఒక బిజినెస్ని క్లిక్ చేసి ఆ బిజినెస్ నుంచి అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్లో కూడా యూ హ్యావ్ సెట్ ఎ బెంచ్ మార్క్ అండ్ యు ఆర్ డూయింగ్ ఇట్ స్మూత్లీ. సో దీస్ ఆర్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఫర్ అస్, సో దట్ మాలాంటి బిజినెస్ స్టూడెంట్స్కి, BBA స్టూడెంట్స్కి ఇది చాలా హెల్ప్ అవుద్ది. సో ఒకటే దాని మీద ఫోకస్ చేయడం కాదు, మల్టిపుల్ ఏరియాస్లో కూడా ఫోకస్ చేసి యూ కెన్ గెట్ వాట్ యూ నీడ్, ఆర్ ఎల్స్ యూ కెన్ బికమ్ వాట్ యూ వాంట్ టు యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంత మంచిగా ఈ బిజినెస్ ఐడియాస్ అన్నీ షేర్ చేసుకున్నందుకు అండ్ మీ జర్నీ గురించి చెప్పినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.